ముఖ్యంగా తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు నమస్కారం. తూప్రాన్లో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఈ యొక్క అసమర్థ ప్రభుత్వ పరిపాలన వల్ల రోజుకు ఎన్నో వార్తల నుండి ఫోన్లు వస్తా ఉన్నాయి రెగ్యులర్గా. ఇక్కడ పూర్తిగా వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైపోయింది, వైఫల్యమైపోయింది. ఎక్కడ కూడా ఎవరు జవాబుదారితనము పొరబడిపోయింది. ప్రజలకు సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలి, ఎవరిని అడగాలి, ఎక్కడికి పోతే సాల్వ్ అయితే అనేది ఆగమ్య గోచరంగా వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. ఇది ప్రజల దురదృష్టకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎండాకాలం మొదలు కూడా కాలేదు, ఇప్పుడిప్పుడే మరి మొదలైతా ఉంటే ఎక్కడ కూడా వాటర్ సమస్య ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. నీళ్లు రావడం లేదు, కరెంటు కట్ అవుతుంది. మరి అడ్డగోలుగా మరి ఇంటి పన్నులను పెంచి మరి జబర్దస్తిగా వాళ్ళ పైన పడి మరి వసూలు చేయడం ఇది తూప్రాన్ ప్రజల దురదృష్టం అనే సందర్భంగా తెలియజేస్తాం. అడ్డదిడ్డంగా ఒక లెక్క పత్రము ఏమీ లేకుండా అసలు ఎక్కడ పడితే ఎంత పడుతుందో 2,000 ఉన్నది 80,000 రూపాయలు చేసి మరి వాళ్ళ దౌర్జన్యంగా ప్రజల పైన వసూలు చేస్తారన్న తీరును చూస్తా ఉంటే ఇది ఒక ఆటవిక పరిపాలన లాగా తప్ప మరి ప్రజా పరిపాలన కానే కాదని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. గత కేసీఆర్ గారి పరిపాలన మరి హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ జిల్లా గాని తూప్రాన్ మున్సిపాలిటీ గాని ఏ విధంగా అభివృద్ధి చెంది అన్ని విధాలుగా ముందుకెళ్లింది, మరి నేటి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన జరుగుతుందనేది ప్రజలందరికీ కళ్ల ముందు కనిపిస్తా ఉన్నది. రాబోయే రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇప్పటికే ప్రజలందరూ కూడా బలపరుస్తా ఉన్నారు. మేమందరం కూడా ఈ యొక్క విధానం ఇంటి పన్నులు తగ్గించకపోతే మరి అలాగే ఈ నీటిని మంచినీటి సరఫరా ఆగిపోతే అంతరాయం కలిగితే మాత్రం తప్పకుండా ప్రజల తరపున, ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై ప్రజలందరినీ కూడా ఏకం చేసి తప్పకుండా పోరాటానికి, ప్రజా ఉద్యమాన్ని కూడా తూప్రాన్ మున్సిపాలిటీలో తప్పకుండా పోరాటం చేపడతాం. ఎందుకంటే ఈ అసమర్థత, ఈ అబద్దాల, ఈ ఎగవేతల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు అనేకమైన కష్టాలు మరి దాపురించిన కష్టాలు మొదలైనవి. మరి ఎక్కడ కూడా రైతు బంధు లేదు, ఎక్కడ కూడా గ్యాస్ సబ్సిడీ లేదు, ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా కూడా చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఈ నేడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 4వ స్థానం 5వ స్థానానికి పడిపోతుంది. మేధావులు గాని, రైతులు గాని, వ్యాపారస్తులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ పరిపాలన పట్ల చాలా ఆగ్రహంతో, చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్